పరాభవనామ సంవత్సర మేషరాశి ఫలితములు. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము వారు ఈ రాశి యందు ఉంటారు. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా చెప్పబడుతోంది. ఈ రాశి వారికి గురుడు జూన్ 1 వరకు తృతీయ స్థానమునందు లోహమూర్తిగా ధననాశనాన్ని కలిగించే అవకాశం ఉంది. తదుపరి జూన్ 2 నుండి రజతమూర్తిగా సౌభాగ్యకరమైన ఫలితములను ఇచ్చును. రాహుకేతువులు ఈ సంవత్సరం సామాన్య ఫలితములను ఇస్తారు. ఈ రాశివారికి ఉన్నత విద్యాయోగం, ఆకస్మికంగా గృహ వాహనాలను కొనుగోలు చేయగలగటం, పనిచేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు, ఆకస్మికంగా గృహ వాహనాలను కొనుగోలు చేయటం, పనిచేసే చోట ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు, వేతన వృద్ధి, పదోన్నతి కలిగే అవకాశం ఉంది. సహ ఉద్యోగులు వీరికి అనుకూలంగా ప్రవర్తిస్తారు. ఈ రాశివారికి ఈ సంవత్సరం గృహ వాహన లాభం సూచిస్తోంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలోని వైద్యులకు ఉన్నత విద్యకు ప్రోత్సాహం అందుతుంది. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో కూడా వీరికి విజయమే లభిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలు అనుకూలంగా ఉంటాయి. చేసే పనిలో ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో వీరు విజయాన్ని పొందుతారు. లోహమూర్తిగా శనేశ్వరుని వలన కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నా వీరు క్రమశిక్షణతో అన్నింటినీ జయిస్తారు. విదేశాలలో ఉద్యోగానికి, నివాసానికి ప్రయత్నం చేసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. ఎగుమతుల విషయంలో అప్రమత్తంగా ఉండడం సూచించడం జరుగుతోంది. సంవత్సర ప్రారంభంలో కొంత అస్వస్థత సూచించిన క్రమేపీ ఆరోగ్యం చేకూరుతుంది. కష్టకాలంలో సహనంతో వ్యవహరించడం చాలా అవసరం. వ్యాపారస్తులు విదేశీ మిత్రుల ద్వారా ఆర్థికంగా బలపడే అవకాశం ఉంది. రాజకీయాలలో ఉన్నవారికి ఈ సంవత్సరం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రాశివారు శివారాధన, రుద్రాభిషేకము, ఆంజనేయ ఆరాధన, శ్రీ వెంకటేశ్వరుని పూజ వలన మనోవికాసము కలిగి ఆర్థిక పరిపుష్టి చేకూరుతుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం వీరికి మేలును చేకూరుస్తుంది. వీరి అదృష్ట సంఖ్య 9. ఆది, సోమ, గురువారాలతో కలిసి వచ్చే 1, 9 తారీఖులు వీరికి మరింత శుభప్రదంగా ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి ఈ సంవత్సరం శుభప్రదంగా ఉంటుంది. శుభకార్య నిర్వహణ చేస్తారు. తోటివారికి అండగా ఉంటారు. అవసరానికి చేతికి ధనం అందుతుంది. కొన్ని సమస్యలను శాశ్వతంగా పరిష్కరించుకుంటారు.